ఇంకా ఇతరుల మీద ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటున్నాడు. గెలిచేటోడు అట్లా మాట్లాడతాడా? గెలిచేటోడు అడ్డంపుడు మాట్లాడాడు, అడ్డగోలుగా మాట్లాడాడు. గెలుస్తలేడు కాబట్టే, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కాబట్టే ఇలా మోడీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు ఎన్డీఏ 200-220 దాటే పరిస్థితి లేదు. అటు రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీ 150 దాటే పరిస్థితి లేదు. మీరు కింద 10-12 మాకు అప్పచెప్తే పార్లమెంట్ సీట్లు రేపు ఢిల్లీ వాళ్ళే ప్రత్యేకంగా వచ్చి కేసీఆర్ గారి దగ్గర దండం పెట్టి అన్నాదర మాకు మద్దతు అని వాళ్ళే బతిమలాడుకునే రోజులు వస్తాయి. అందుకే నేను అంటున్నా, ఒక్కొక్క ఓటు కీలకం, ఒక్కొక్క సీటు కీలకం. నిలబడ్డది లక్ష్మారెడ్డి కాదు, నిలబడ్డది మనమే. నిలబడ్డది ప్రతి గులాబీ నాయకుడు, ప్రతి గులాబీ ఆడబిడ్డ, ప్రతి గులాబీ అన్న అనే ఒక ఆలోచనతో పనిచేద్దాం తప్ప లక్ష్మారెడ్డి ఫోన్ చేసిందా లేదా, లక్ష్మారెడ్డి మా ఇంటికి వచ్చిందా లేదా, లక్ష్మారెడ్డి మా